మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాలకు వెళ్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ప్రాణం పెట్టైనా జగన్ను తిరిగి ముఖ్యమంత్రి చేయాలన్న కసితో మేమంతా ఉద్యమిస్తామని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టబోమని భావన ప్రజల్లో కార్యకర్తల్లో రగిలిపోతుందని పేర్కొన్నారు. జగన్ పాలనలో ప్రజలకు లాభాలే కలిగాయని, అలాంటి నాయకుడు మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకు ఒక టాపిక్. దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు, కల్తీ లడ్డు అన్నారు, ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు, ఒకరోజు ఆడదాం ఆంధ్ర అన్నారు, ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు. ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్స్లు ఉండవు. 2017లోనో 18లోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ను కూడా తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి. ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తానా, 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా డీలా పడిపోయినారు. ఏందిరా ఇట్లా ఓడిపోయినాం, ఏందిరా మన పరిస్థితి, రాజకీయాల్లో ఉందామా సాధించుకుందామా అని ఒక డీలా పడే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం కాలే. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి, కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే, ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలోడిని మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదామనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే. నేను ఊరికనే చెప్పడం లేదన్నా, ఏ గ్రామానికన్నా పో, నిరుత్సాహంతో డీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినది ఈ కూటమి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈరోజు వైసీపీ వాళ్ళైతే కానీ డిసైడ్ అయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా, రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా ఆ హరిహర వీరమల్లు చిత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చారిత్రక ఘట్టంగా కాకుండా కల్పిత కథ మాత్రమేనని స్పష్టం చేశారు. అపోహాలతో కూడిన ఈ చిత్రం ముస్లింలపై వ్యతిరేక విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. అభిమానులా భావించి ప్రజలు సినిమాను చారిత్రాత్మకంగా మానుకుంటే అది అపజయం అవుతుందని పేర్కొన్నారు. సాంఘిక సామరస్యతకు భంగం కలిగించే చిత్రాలు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. మొఘలులు, కోహిని రోజున రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది. వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటిది చేయటం సరైనటువంటిది కాదు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు. అందుకని సినిమాలో, బయట పోస్టర్లో, ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజుల చేతుల్లోకి పోయి, కాకతీయ రాజులు అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు, అక్కడి నుంచి మొఘల్ నుంచి నాదిర్షా నుంచి ఆఫ్ఘనీ రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి, అక్కడి నుంచి ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు. ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు. అది మన జాతీయ సంపద కోహినూర్. అది ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చేరింది. మొఘళ్ల కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు. ప్రతి రాజు మొఘలు ముస్లిం అని లేదు, హిందూ అని లేదు, రాజ్యకాంక్షతో మనుషులను చంపేశారు, భూములు ఆక్రమించారు, దుర్మార్గాలు చేశారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధులు వాళ్ళు. అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు, భూములు ఆక్రమించారు. కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది. మొఘళ్ళు కూడా ఇక్కడే ఆఖరి మొఘలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు.
కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు. చివరి కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకుపోయారు. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుకుబడి, పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని మోడీ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, హోమ్ మినిస్ట్రీలో ఉంది, దాన్ని ఉపయోగించి ఈరోజు కోహినూర్ వజ్రాన్ని భారతదేశాన్ని తిరిగి రప్పిస్తే, లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసి మన దేశాన్ని రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నం చేయాలి. ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను పెంచేదానికోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు, స్వాగతించరు. అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టిన పేరు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు 5 ఏళ్ల క్రితం సినిమా ప్రారంభించినప్పుడు మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ప్రీతిరెడ్డి స్పందిస్తూ తమ ఇంట్లో ఎలాంటి ఈడీ లేదా ఐటీ సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో ఓ ఈడీ కేసు ఆధారంగా వరంగల్ పోలీసులు కేవలం వెరిఫికేషన్ కోసమే వచ్చారని తెలిపారు. దీన్ని పెద్దగా పొడిగించి వదంతులు సృష్టించడం తగదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని, దుష్ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. ఈడీ దాడుల పేరుతో జరుగుతున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని కోరారు. మా ఇంట్లో ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగినుంటే నేను మీ ముంగట కూర్చోదండి కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే. ఏం అడగలే. భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు. సారు ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ మీరు మీరు అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇది ఇంక డిసైడ్ అవుతుంది. మాకు అడ్వకేట్ ఉన్నారు కదా, లీగల్ ఉన్నారు కదా. ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా, అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి. అదేం రేడ్ కింద రాదు, అది వెరిఫికేషన్. ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా, అట్లా వచ్చినట్టు కదా. కానీ వాళ్ళు మొగ్గులు వచ్చేసరికి అందరు కొంచెం అలచలైనట్టు అంతే. ఓకే. ఈరోజు మా ఇంట్లో ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగినుంటే నేను మీ ముంగట కూర్చోదండి. ఏపీ లిక్కర్ స్కామ్పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు ప్రశ్నలు సంధించారు. డిజిటల్ మార్గం కాకుండా కేవలం క్యాష్లో మద్యం అమ్మేరేమిటని ప్రశ్నించారు. 3,500 కోట్లు మాత్రమే కాదు, ఇది కోట్లాది రూపాయల స్కామ్గా మారిందని ఆరోపించారు. క్యాష్ పద్ధతిలో అమ్మకాల వెనుక అనాధికార డిస్టిలరీల దుస్సాహనం దాగి ఉందన్నారు. మద్యం స్కామ్పై ముఖ్యమంత్రి జగన్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, ఆదాయ వనరులపై జరిగే దోపిడీపై కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన కందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిస్టిలరీస్ దగ్గర మొదలు పెట్టారు, బానే ఉంది, కానీ ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత అమ్మారు,
వాటి సంగతి ఏమిటి, అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? డిజిటల్ తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వే విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వివరించినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఎన్యూమరేటర్లు కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశం డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే విధానాన్ని కూడా వివరించామని వెల్లడించారు. బీసీల హక్కుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి కుల సర్వే విధి విధానాలు ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక అంశమైనటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధిలోనూ తీసుకొచ్చిన 2 చట్టాల గురించి, కుల సర్వే శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి తీరుతెన్నుల గురించి వారికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మేము మాతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. కుల సర్వే శాస్త్రీయబద్ధంగా దాదాపు 1,00,000 మంది ఎమ్యూరేటర్స్ ఏ విధంగా చేసినారో వారికి విపులంగా వివరించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మేమందరం ఇచ్చినటువంటి సమాచారాన్ని, మా వినతుల్ని మాన్య ఖర్గే గారు, రాహుల్ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచాక మోసంగా మారాయని కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, గత 5 ఏళ్లుగా జగన్ అందించిన పథకాలన్నీ కొత్త ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇప్పటికే చెప్పిన కొత్త పథకాలే సరైన రూపంలో అమలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల నిధి విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ మోసంపై పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కారుమూరు విమర్శించారు. కొనసాగిస్తాం. వీటితో పాటుగా సూపర్ 6 అనేటటువంటి హామీలని ఇస్తున్నాం, దీంతో పాటు ఇంకొక 143 హామీలను ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత సూపర్ 6 అల్లా సూపర్ చీటింగ్ అయింది. సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువునా మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే వాళ్ళు ఇస్తా అన్నటువంటి సూపర్ 6 వాగ్దానాలు చూడండి ఒకసారి. సూపర్ 6లో నీకు 15,000, నీకు 15,000 ఒకటి స్కీమ్ తల్లికి వందనం. 2 నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి. 3 నీకు 20,000, నీకు 20,000 ప్రతి రైతన్నకు అన్నదాత సుఖీభవ. 4 నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. 5 ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి. 6 ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. వీటిలో మీరు చూస్తే ఈ 13 కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే 15,000 ప్లేస్లో గుండు 0. రెండో ఏడాది ఆ 15,000 ప్లస్ 15,000 కలిపి 30,000 రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి. కానీ మీరు చూస్తే ఈ 30 లక్షల మంది కోత విధించడంతో పాటు 15,000 ప్లేస్లో 13,000 ఇచ్చారు. అది కూడా అందరూ 13,000 ఇచ్చారని అనుకున్నారు ఇప్పుడు దాకా. ఇంకా దీంతోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు. ఇక్కడ చూస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పోయింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. మా ప్రభుత్వం అలాంటి పనులకు పాల్పడే దమ్ము లేని ప్రభుత్వమేమీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని, అక్కసుతో కూడిన ఆరోపణలు చేయడం అపోజిషన్ బలహీనతకు నిదర్శనమన్నారు.
మా నాయకుడు ప్రజల్లో నేరుగా తిరగగలిగే ధైర్యం ఉన్నవారని, ఆయనకు ట్యాపింగ్ అవసరం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందని, అప్రయోజన ఆరోపణలు చేసేవారే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పడం నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి, మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నాడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ, మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు. ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పూలమాలలతో అభినందనలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్రను కొనియాడుతూ పలువురు మాట్లాడారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ ఆశయాలను కొనసాగిస్తామంటూ అభిమానులు సంకల్పం తీర్చుకున్నారు. జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించగా భవన్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ వేడుకలతో ఉరకలేసింది. తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ అనంతరం భవన్లో పార్టీ నేతల మధ్య కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్ కు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు, పర్యావరణ హిత చర్యలు చేపట్టారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్రను కొనియాడుతూ పలువురు నేతలు భావోద్వేగంగా మాట్లాడారు. తెలంగాణ భవన్ ఎదుట సందడి కనిపించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వైభవంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహాతో కలిసి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామంలో ఉత్సవ శోభ పెరిగింది. స్థానికులు మరియు ఆలయ కమిటీ ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తులు ముగ్ధులయ్యేలా అమ్మవారి అలంకరణ ఆకట్టుకుంది. మూలుగు జిల్లా వాజేడులోని ప్రసిద్ధ భోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగోలు అటవీ ప్రాంతంలోని కొండ కోనల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వంకల ద్వారా చేరుతుంది. దీంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. పర్యాటకులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. బోర్డులు ఏర్పాటు చేసి సందర్శకులను నిలిపివేశారు. బొగత వద్దకు వెళ్లే దారులపై పోలీసులు నిఘా పెట్టారు. భద్రతా పరంగా ఏ ఒక్కరికి ప్రవేశం అనుమతించడం లేదు. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, కోటి, గోషామహల్ సహా పలు ప్రాంతాలు భారీ వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలోనే భారీగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. రాబోయే గంటల్లో వర్షం మరింతగా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.